షలోం. 62వ కీర్తన 5-6 వచనములు. Psalm 62 verses 5 and 6. నా ప్రాణమా, దేవుని నమ్ముకుని మౌనముగా ఉండుము. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే. నేను కదిలింపబడను. Yes, my soul, find rest in God. My hope comes from Him. Truly He is my rock and my salvation. He is my fortress. I will not be shaken. ఒక్కసారి మన దినాలను ఎలా ప్రారంభిస్తున్నామో గుర్తు చేసుకుందాం. అలాం అవుతుంది. వెంటనే పడక నుండి లేచి ఆ దినం యొక్క ప్రయాస కొరకు తగినటువంటి డెస్టినేషన్స్ని ఎలా రీచ్ అయిపోతాం. ఎంత బిజీగా మారిపోయిందో మన ప్రపంచం. ఈవెన్ మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా. ఎక్కడ చూసినా ఉరుకులు పరుగులు. ఎక్కడికో ఈ అవిశ్రాంత పయనం, ఏ దరికో ఈ పోరాటం. మరి ఇంత వేగంగా తిరిగే కాలభ్రమణంలో నిశ్చలంగా కూర్చోవటానికి, క్వైట్గా వెయిట్ చేయటానికి అవకాశం ఎక్కడా? అన్ని వైపుల నుండి బాధ్యతలు, డిమాండ్స్ వచ్చి పడుతూ ఉంటే మనిషి మౌనంగాను ఊరక నిలుచుండి ఎలా చూడగలడు? ఏదేమైనా కూడా ముఖ్యమైన విషయం ఏమిటంటే, బిజీ షెడ్యూల్ నుండి కనీసం 1 నిమిషం కేటాయించైనా సరే దేవుని సన్నిధిలో మనసారా మౌనంగా ఉండటానికి ప్రయత్నించి చూడండి. ఆశ్చర్యపోవటం మీ వంతవుతుంది. రిమెంబర్ దట్ అవర్ లైఫ్ ఈజ్ ద ప్రీడెస్టైన్డ్ లైఫ్ ఇన్ క్రైస్ట్. ఆయన సన్నిధిలో మౌనముగా ఉండుట ఆయనకు స్తుతి చెల్లించుటే అని కీర్తనాకారుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మన స్తుతి ఘనత మహిమకు అర్హుడు ఆ దేవాది దేవుడు. ఎందుకంటే ఆయనే మన ఆశ్రయము, మన కొండ, కోట, నిరీక్షణ ఆధారము. మనము ఈ అస్థిర లోకంలో దేవాది దేవునిని బట్టి మాత్రమే స్థిరంగా ఉండగలం. మహిమాన్వితుడైన మా తండ్రి, మాకు ఆధారము మీరే అని జ్ఞాపకం చేసినందుకు వందనాలు తండ్రి. సమస్త భారము మీపై మోపి ఊరక నిలుచుండి మీ మహిమను చూడగలిగిన ధన్యతను, విశ్వాసమును అనుగ్రహించమని, నిబ్బరము కలిగినటువంటి హృదయములతో మమ్మల్ని నింపమని యేసుక్రీస్తు వారి ఘనశ్రేష్ఠ నామంలో ప్రార్థించి పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.